హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే పూజా విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కదా. అదేవిధంగా పూజలో మనం నియమాలను పాటించడం చాలా ముఖ్యం. తెలుసో తెలియకో కొందరు పూజ చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వలన వారికి పూజా ఫలం లభించదు, పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే పూజలో ఏ నియమాలు పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. గంట, ధూపం, దీపం మొదలైన వాటిని మీ కుడి వైపున ఉంచాలి. పూజ సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు, పువ్వులు, నీటి కుండ, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ చేతి వైపుగా ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో నివసించే వారికి శాంతి, ప్రశాంతత, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం చేకూరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిక్కున పూజా మందిరం ఉండడం వలన ఇంట్లో నివసించే వారికి శాంతి, సంపద, సంతోషం, ఆరోగ్యం లభిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం ఇంటి పూజ గదిలో నిలబడి పూజలు చేయకూడదు. ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు. కాబట్టి పూజ చేసే సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి. మీరు పూజ చేసినప్పుడు మీరు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం అని మన పండితులు చెబుతున్నారు. పూజలోనే కాదు, శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం ధర్మశాస్త్రం వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక్క శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని మన శాస్త్రం చెప్తుంది. శనివారాల్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రం చేయాలి. శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది, ఇంట్లో ధనం పెరుగుతుంది. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. అలా నేలపై దేవుడి పటాలను ఎప్పుడు కూడా ఉంచకూడదు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాన్ని ఉంచినట్లయితే శాస్త్ర విరుద్ధం. అలా కాకుండా దేవుడి పటాలను శుభ్రమైన వస్త్రంపై పెట్టాలి. అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా పూజలు చేయకూడదు. పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణము. రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షింతలు వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి. దీని వలన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలుంటే తొలగిపోతాయి అని మన పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటి సంఖ్యపై శ్రద్ధ వహించాలి. గ్రంథాల ప్రకారం మీరు ధూపం లేదా అగరబత్తీలు దేవునికి హారతి ఇచ్చినప్పుడల్లా దాని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. 3, 5, 7, 9 లాగా మీరు వెలిగిస్తున్నట్లయితే ఒత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి.